ఇప్పటికీ కొంతమంది జనాలు మూఢనమ్మకాల పేరుతో శుద్ధ పూజలు, చేతబళ్ళు, నరబళ్ళు చేస్తానే ఉన్నారు. మార్చి 23, 2025న బీహార్లో జరిగిన సంఘటన గురించి మీకు తెలిస్తే చాలా భయపడిపోతారు. ఒక వ్యక్తి తనకు పిల్లలు పుట్టట్లేదని శుద్ధ పూజ చేసి ఒక 65 ఏళ్ల ముసలాతన్ని నరబలి ఇచ్చాడు. అసలు ఏం జరిగిందంటే బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలోని బంగార్ అనే గ్రామానికి చెందిన సుధీర్ పాస్వాన్ పెళ్ళయి చాలా కాలం అయినా సరే తనకి పిల్లలు లేరు. తనకి పిల్లలు లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఒక మాంత్రికుడిని కలుస్తాడు. అప్పుడు ఆ మాంత్రికుడు ఏం చెప్పాడంటే, నీకు పిల్లలు పుట్టాలంటే నువ్వు ఒక శుద్ధ పూజ చేసి ఒక నరబలి ఇవ్వాలి, అప్పుడు నీకు పిల్లలు పుడతారని చెప్పిన తర్వాత ఈ సుధీర్ పాస్వాన్ కూడా దానికి ఒప్పుకుంటాడు. కానీ నరబలి చేయడానికి మనిషి కావాలి. దానికోసమని ఈ మాంత్రికుడి బంధువు అయిన ధర్మేందర్ ని పిలిపించి అతనికి మనిషిని తీసుకురమ్మని చెప్తారు. వీళ్ళందరూ కలిసి మనిషి కోసం వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో ఔరంగాబాద్ జిల్లాలోని గులాబ్ బిగు అనే ప్రాంతానికి చెందిన యుగల్ యాదవ్ అనే 65 ఏళ్ల ముసలాన్ని కిడ్నాప్ చేసి వాళ్ళు ఆ తర్వాత రోజు శుద్ర పూజలో ఈ ముసలాతన్ని కూర్చోబెట్టి శుద్ర పూజ చేస్తుండగా పక్కన హోలిక అనే మంటల్ని వేస్తారు. శుద్ర పూజ మొత్తం పూర్తయిన తర్వాత నరబలి ఇచ్చి తలని మొండాన్ని వేరు చేసి మొండాన్ని హోలిక అనే మంటల్లో వేసి కాల్చేస్తారు. అలా కాల్చేసిన తర్వాత ఎవరి దాన్ని వారు వెళ్ళిపోతారు. కానీ 4 రోజులైనా సరే ఈ పెద్ద ఆయన ఇంటికి రావట్లేదని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆ కేసును తీసుకొని వాళ్ళు దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. అలా మొదలు పెట్టిన తర్వాత రెండో రోజు ఈ హోలిక అనే మంటల దగ్గర బూడిద ఉండేది కదా, ఆ బూడిదలో మనిషి ఎముకలు ఉండటం చూసిన ఊరి జనాలు పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్తారు. అది తెలిసిన పోలీసులు ఈ హోలిక అనే మంట జరిగింది కదా ఆ ప్లేస్ దగ్గరికి వస్తారు. డాగ్ స్క్వాడ్ ని పిలిపిస్తారు. డాగ్ స్క్వాడ్ ఆ ఎముకల్ని అక్కడ ఉన్న చెప్పుల్ని వాసన పసిగట్టి ఆ మాంత్రికుడు ఉండే ఇంటి దగ్గరికి తీసుకెళ్ళింది. కానీ ఆ సమయంలో మాంత్రికుడు ఇంటి దగ్గర లేకపోయేపటికి తన బంధువైన ధర్మేందర్ ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్లి వారి స్టైల్లో విచారణ చేయగా అతను ఎలా నరబలి ఇచ్చారు అని చెప్పి పూర్తిగా వివరించి చెప్పేస్తాడు. అంతేకాదు ఇంత ముందు కూడా ఒక యువకుడిని ఇలాగ నరబలి ఇచ్చామని చెప్పిన తర్వాత పోలీసులు షాక్ అయిపోయి ఈ కేసు గురించి, నిందితుల గురించి పూర్తి దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ఈ కేసు గురించి ఉన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.